నమస్కారం పిఠాపురం సీతా మహాలక్ష్మి గారు. ఏంటి పొద్దున్నే ఇక్కడికి తగలబడ్డారు? దేనికి పెడిక్యూర్, నాకు వ్యాక్సిన్ అర్జెంట్. అర్జెంట్ అంటే కుదరదు, కాసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ వర్క్ చేయడానికి ఇంకా వర్కర్స్ రాలేదు. వర్కర్స్ రాకపోయినా నువ్వున్నావుగా చేయడానికి. ఏ నేను పనిలో ఉన్నది కనిపించడం లేదా? పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదగబోయేదానివి ఇలా పార్లర్లో బ్రైడల్ మేకప్లు చేసుకుంటూ ఉండిపోయావేంటో. మీరు అన్నా అనకపోయినా నేను ఎదగడం ఖాయం. ఎదిగేదాకా ఏదో ఒక పని చేయడం తప్పేమీ కాదు. అయినా మీలా పని పాట లేకుండా తిరిగే తత్వం నాది కాదు. చాలా నిగర్వివి, నిరాడంబర జీవివి. వృత్తి ధర్మం తెలిసిన దాన్ని. ఇంతకీ ఈ వృత్తిలో ఫిక్స్ అవుదామనా లేక హెర్బల్ ప్రొడక్ట్ ఓనర్గా ఫిక్స్ అవుదామనా? నేను ఏదైతే మీకెందుకే. సెటర్స్ వేయకుండా సైలెంట్గా కూర్చోండి. మమ్మల్ని అలా కూర్చో ఇలా కూర్చో అని చెప్పడానికి నువ్వెవరు? నన్ను అనడానికి అడగడానికి మీరెవరు? మేము కస్టమర్స్, నువ్వు వర్కర్వి, అది గుర్తుంచుకో. అసలు మీకు ఈ పార్లర్లో ఎంట్రీనే లేదు, అది ముందు మీరు గుర్తుంచుకోండి. నేను కాబట్టి ఊరుకున్నా. అదే మా ఓనర్ వస్తే బయట నుంచి బయటే వెనక్కి పంపించేసేది. అబ్బచ్చా, కస్టమర్స్ ని కాదనుకుంటే ఈ పార్లర్ కూడా నడవదు. ఓహో, అందుకేనా తమరు తమ పార్లర్ మూసేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నారు? మర్యాదగా మాట్లాడు. ఏయ్ పోవే. తను కరెక్ట్ గానే మాట్లాడింది. అసలు మీరెందుకు నా పార్లర్కి వచ్చారు? రావద్దని చెప్పాను కదా. అంటే కస్టమర్స్ ని పోగొట్టుకుంటావా? మేము షీ క్లబ్ మెంబర్స్ మీ. మా సర్కిల్ ఏంటో తెలుసుకుని మాట్లాడు. సిగ్గులేని వాళ్ళు మీరు. మీరు షీ క్లబ్ మెంబర్స్ ఏంటే? మీలాంటి వాళ్ళకి క్లబ్ మెంబర్గా ఉండే అర్హత లేదనే కదా మీ మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసింది. తర్వాత మా విలువ తెలుసుకొని కంటిన్యూ చేశారు. ఆ విషయం తెలీదా? విలువ తెలుసుకుని కాదు, కాళ్ల మీద పడి వేడుకొని సంపాదించుకున్నారు. ఆ భాగీరథి మీకు ఇప్పించిందన్న సంగతి నాకు తెలుసు. అసలు మీతో వాదన అనవసరం. ఫస్ట్ వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అక్క. నేను చేస్తాను ఇవ్వక్క. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏంటండి ఇలా అడుగుతారు? ఎన్నో నెలల ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదు. ఎన్ని నోటీసులు ఇచ్చామో తెలీదా? నోటీసుల టైం కూడా అయిపోయింది. అటాచ్మెంట్ ఆర్డర్తో వచ్చాం. కాస్త బిజినెస్ డల్గా ఉంది సార్, అందుకే డిలే అయింది. కస్టమర్స్ ని కేర్ చేయకుండా పార్లర్ కి రావద్దు అంటే డల్ కాక రైజ్ అవుతుందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.